మీకు బాధగా ఉండదు, వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు, కవర్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి పాయింట్ లేదు. ఎందుకు పాయింట్ లేదు? మాకు సంబంధం లేదంటారు. ఎవరంటారు? ఏంటారు పాపం, డిస్టర్బెన్స్ లో ఉన్నారు బాగా. చెప్పండి. ఇదే ఉపా చట్టం వాళ్ళకి రావణ మీద పెట్టారు కదా, ఫెంటాస్టిక్. రాధామోహన్ మీద కూడా పెట్టండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. అతను చాలా డెలిబరేషన్స్ ఉన్నాయి. ఆ రాధామోహన్ మీద కూడా ఉపా చట్టం ఆపాదించి మాట్లాడండి, అందరూ మూసుకుని ఉంటారు. సార్ అప్పుడు ధైర్యం చేయడు. కంప్లైంట్ ఇవ్వండి. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మీకు చూడండి. పవన్ కళ్యాణ్ అంటే వాడు తప్పుగా మాట్లాడే వాడు చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. రావణ్ మీద కంప్లైంట్ ఇచ్చి ఉపా చట్టం పెట్టినట్టు ఈ క్రైస్తవ సంఘాలు, ఈ బ్రదరానీలు, నెక్స్ట్ ఈ కలవరి టెంపుల్ వాళ్ళు ఊరికే జనాలను పోగేసి మాడతారు కదా, మీరెందుకు కంప్లైంట్ ఎవరు? నాకు అర్థం కాదు. క్రిస్టియన్ మనోభావుల మీద మీకు బాధ్యత లేదా? రాధామోహన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు అడగండి ఒకసారి. కిరణ్ రెస్పాండ్. నన్ను మర్చిపోయారు అనుకున్నా. ఏ కరెంట్ కన్ఫ్యూజ్ అయితే ఈ కరెంట్ డామినేట్ చేస్తున్నాడు. అందుకే స్టూడియోలో ఉంటే తెలుస్తుంది ఎవరుంటున్నారని. సరే, నాకు బెల్లి కొడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి. పంచాయట్లేదు బెల్. ఓకే, మాట్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో అనేక మార్లు ప్రయత్నం చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయాలని, ఆయన్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని శతవిధాల ప్రయత్నం చేశారు. వైజాగ్ నోవోటెల్లో ఆయన్ని బంధించినప్పుడు ఆ రోజు నైట్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, మనోహర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ సెక్షన్లో అరెస్ట్ చేయాలి, దేనికి అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాక, అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేక ఆ రోజున వదిలేశారు అనేది మాకున్న చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏం కేసులు పెట్టాలో తెలియక కారు మీద ఎక్కి వెళ్తున్నాడు, లేకపోతే జుట్టు సరి చేసుకున్నారు, ఎట్లాంటి కేసులు పెట్టారు. అయితే ఇందాక కేసు ప్రసాద్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ మీద కూడా కేసులు, ఉపా కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అదే. 2024 నుంచి 29 వరకు ఆయన అదే బెదిరింపు ధోరణిలో ఉన్నాడు. మీరు మీ సంగతి చూస్తా, రేపు వస్తే మీ సంగతి చూస్తా. 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలకి ఎన్నో కేసులు పెట్టున్నారు. వాళ్ళ తల్లిని దూషించారు, భార్యను దూషించారు, బిడ్డను దూషించారు. వింటారా? వింటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాడు కదా, అర్థం కాదు కదా. అయిపోయి ఇస్తాను కిరణ్ సార్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి కేసు పెట్టాలంటే ఎవరైతే ఆయన వాళ్ళనే అన్నారని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఎందుకు కేసు పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని అని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయితే ఆయన పెట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి అనుకో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాలు విచ్చలవిడిగా బూతులు తిట్టుకుంటే, బూతులు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఒకసారి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తే పెడతారు కదా అని చెప్పి ఈ రోజున చట్టం తన పాణిత్యాన్ని చేసుకుపోవద్దంటే అసలు ఈ లా అండ్ ఆర్డర్ నడపలేరు, ప్రభుత్వాన్ని నడపలేరు. ఇక ప్రతిసారి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా మీద కేసులు పెడుతుందేమో అని చెప్పి ఏళ్ళు సైలెంట్ కూర్చుంటే అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉండదు. కంప్లీట్ చేస్తా. వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు కదా రావణ్కి అని చెప్పి కేసు ప్రసాద్ గారు అన్నారు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తేనే 6 మర్డర్లు జరిగినాయి వాళ్ళ తెలంగాణలో. పోక్సో చట్టం మీద బెయిల్
బెయిల్ మీద వచ్చి 6 మర్డర్లు చేసి అతను ఎబ్స్కాండ్ లో ఉన్నాడు, బతుకున్నాడు చనిపోయాడు అర్థం కావట్లేదు. సో వార్నింగ్ పంపించేసే సెక్షన్లు కాదు అవి, అతను చేసిన పనులు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే చిన్న చిన్న పెట్టి కేసులో, లేకపోతే చిన్న పిక్ పాకెటింగ్ కేసులో, లేకపోతే ఇంటి దగ్గర ఇద్దరు మా వాళ్ళు కొట్టుకున్నదో అలాంటిది అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు పోలీసులు. నెంబర్ 4 ఏంటంటే ఉపా చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు 3వ తారీఖు అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు